నమస్తే. గురుకుల పోస్టులో 1:2ను పాటించాలి. డిసెండింగ్ ఆర్డర్‌ని పాటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మొత్తానికి గురుకుల అభ్యర్థులైతే రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో 9210 పోస్టులకి నియామక పత్రాలు అందించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో 9200 పోస్టులు ఏవైతే ఉన్నాయో 9200 పోస్టుల్లో మరి డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడంతో 6000 పోస్టులు మాత్రమే భర్తీ కావడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి ఏవైతే బ్యాక్లాగ్ లో మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను ఇమీడియట్ గా భర్తీ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ పాటించాలని చెప్పేసి అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. మరో పక్కన నిరాహార దీక్షకు చేసేందుకు కూడా వాళ్ళందరూ కూడా పూనుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి ఈ రోజు మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? మీరు ఈ రోజు నిరాహార దీక్షకు పూనుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్న. 9210 పోస్టులకు గాను గత ఈ ప్రభుత్వం 6000 చిల్లర 6000 పైచీలకు నింపి 3000 మొత్తం బ్యాక్లాగ్ పెట్టడానికి దిశగా ప్రభుత్వం వెళ్తున్నా. మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ ఏదైతే ఉన్నాయో డౌన్ మెరిట్ అనేది తీసుకొని ఉంటే మాకు ఈ రోజు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాం. అయితే ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే GO 81 అడ్డొస్తాయని అంటాడు. ఈ GO 81 అడ్డొచ్చినప్పుడు టిఎస్ ని టీజీగా చేయలేదా? అప్పుడు GO అడ్డు రాలేదా? టిఎస్ ని టీజీగా చేసినప్పుడు అది GO అడ్డు రాలేదా? సో కాబట్టి మాకు దయచేసి రేవంత్ అన్న మాకు న్యాయం చేసి ఈ యొక్క డౌన్ మెరిట్ అని ఫాలో చేయండి. డౌన్ మెరిట్ ఫాలో చేయడం వల్ల మాకు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు వేరే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పట్లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలనే ఫుల్ఫిల్ చేయండి, డిసెండింగ్ ఆర్డర్ లో ఫుల్ఫిల్ చేయండి. మొదటి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మొదటి నుంచి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయడం లేదని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సలహాలు ఇస్తున్నాడు గవర్నమెంట్ కి, అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. కాబట్టి న్యాయం చేయండి, మాకు మీకు దండం పెడతాను. మీకు మా యొక్క గురుకుల అభ్యర్థులందరూ కూడా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేసి డౌన్ మెరిట్ ఏదైనా ఫాలో చేసి ఉన్నటువంటి పోస్టుల్ని మమ్మల్ని నింపండి అని చెప్తున్నాను. ఒక పక్కన రేవంత్ రెడ్డి కూడా నిన్న కామెంట్లు చేయడం జరిగింది. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే నేరుగా మా దగ్గరకు వచ్చి, మంత్రులు ఉన్నారు నేరుగా మా దగ్గర కూడా రావచ్చు, నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకు మరి వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా పోలేదా? పోతే ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు ఎందుకు ఇట్లా నిరాహార దీక్షకు మీరు పూనుకున్నారు? మేము కూడా అదే అనుకున్నాం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం మా సమస్యలు తీరుతాయని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ దరిద్రం వల్ల ఇక్కడ సమస్య సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అయింది. సో మేము గత 6 నెలలుగా తిరగని నాయకుడు లేడు. ముఖ్యమంత్రి గారిని కలిసిన పొన్నం ప్రభాకర్ గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, సీతక్క గారిని, శ్రీధర్ బాబు సార్ని అందరిని కలవడం అనేది జరిగింది. సో వాళ్ళు పార్లమెంట్ లో హడావుడిగా ఎక్కడైతే అపాయింట్మెంట్లు ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు నింపాలనే హడావుడిలో ఇది డిసెండింగ్ ఫాలో కావడం వల్ల సమస్య వచ్చింది. సో అప్పటి నుంచి మేము అందరు నాయకుల్ని కలుస్తున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మీ సమస్య ఓకే, తప్పు జరిగింది, మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయో తర్వాత దీని గురించి ఎవరో పట్టించుకున్న నాదులు లేడు. మేము తిరుగుతున్నప్పటికీ 81 జీవో అడ్డు ఉంది, ఇట్లా అడ్డు ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో 81 జీవో విషయంలో కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. 81 జీవో చూపెట్టి మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు, సెకండ్ మెరిట్ లిస్ట్ తీసి ఇవ్వాలి అని చెప్తే లాస్ట్ ప్రభుత్వం, గత ప్రభుత్వం టీఎస్ జెన్కోలో మిగిలినటువంటి ఖాళీల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయడం అనేది జరిగింది, సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చి గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలి. మీరు చేసినటువంటి తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలి? సో ఖచ్చితంగా మీరే ఈ తప్పును సరిచేసి మాకు న్యాయం చేయాలని, మా 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 2000 కుటుంబాలను నిలబెట్టాలని మేము శాంతియుతంగా ఇన్ని నెలలు తిరగడం అనేది జరిగింది. 6 నెలలుగా తిరుగుతున్నప్పటికీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. సో మేము ఒకటే మా సమస్యకు పరిష్కారం కావాలంటే ఇక మా సమస్య నెరవేరేంత వరకు మేము నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం. ఇక అదే మోటోతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వివిధ డిస్ట్రిక్ట్లో ప్రివెంటివ్ ముందస్తు అరెస్టులు చేయడం అనేది జరిగింది, రాకుండా బెదిరించడం అనేది జరిగింది. సో ఇక మాకు ఒకటే దిక్కుంది, గురుకుల బోర్డే మా జీవితాలను ఆగం చేసింది. ఇక చావైనా రేవైనా ఇక్కడే తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీచర్ కావాల్సినటువంటి మేము, మా మిత్రులు ఎవరైతే తోటి మిత్రులు స్కూళ్ళలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో గురుకుల బోర్డు ముందు ఇక నిరసన తెలియజేయడానికి అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఖచ్చితంగా చూసినట్టయితే ఇక ఒకటే హాల్ టికెట్ నెంబరు, జేఎల్ కానీ డిఎల్ కానీ పీజీటీ కానీ ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఒకటే ఎగ్జామ్లు కూడా 3 పేపర్లో కామన్ పేపర్లతో ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరిగింది. సో ఇట్లా ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఆటోమేటిక్ గా 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. మేమేమి అదనంగా కొత్త ఉద్యోగాలు ఏమి అడగడం లేదు. ఉన్న ఉద్యోగాలే ఏవైతే వాళ్ళు జాయిన్ కాకుండా మిగిలిపోయినాయి
సో సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి అందరికి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కూడా వర్షంలో ఇక్కడ నిరాహార దీక్షకు పూనుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఒక పక్కన ప్రభుత్వం అండగా ఉంటుంది, మీ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరాహార దీక్షకి మీరు పూనుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇప్పటి వరకు కూడా చాలా రోజులు అవుతా ఉంది మీరు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, ధర్నా చౌక్లో ధర్నాలు చేసిన పరిస్థితి. ఎందుకు మీ యొక్క ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పుడు మెయిన్ తప్పిదం ఎక్కడ జరిగిందంటే బోర్డు తప్పిదం జరిగింది. అంటే ఇప్పుడు పైనుంచి మీకు ఆర్డర్స్ వచ్చినాయి పోస్టులు ఫిల్ చేయమని, మీ బోర్డు బాధ్యత ఏంది? మా పద్ధతి ఇది కాదు. మేము డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇట్లా నింపాలి, నింపకపోతే సమస్య ఎదురవుతుందన్న మినిమం తెలియదా? తెలియకుండా బోర్డులో సభ్యులు ఉండడం ఏంటిది? సరే మీరు తప్పిదం చేసిరు, ఆ తర్వాత మీకు కోర్టు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చింది. కోర్టు ఇంటీరియం ఆర్డర్స్ ఎందుకు ఇచ్చింది? ఇప్పటికైనా న్యాయం చేయండి, డౌన్ మెరిట్ ఫాలో అవ్వండి అని. కానీ ఇప్పటికి కూడా ఫాలో అవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇది నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పుకొని వచ్చిన గవర్నమెంట్ ఇట్లా న్యాయం చేయకుండా నిరుద్యోగులను ఈ విధంగా రోడ్ల పైన దిప్పించుకొచ్చి అన్యాయం చేయడం అనేది చాలా బాధాకరము. ఇది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం మేము. ఎట్లా పట్టించుకుంటారు ఏంది అని. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు పట్టభద్రుల తరపున ఎన్నికయ్యారు, వాళ్ళ బాధ్యత ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల పైనకి వచ్చిర్రు, వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోవాలన్నది. సో వాళ్ళు ఖచ్చితంగా మా సమస్య గురించి ఆలోచించి డౌన్ మెరిట్ లో ఫాలో అయ్యి ఇప్పటికైనా మిగిలి ఉన్న 9 నాన్ జాయినింగ్ పోస్టులని మెరిట్ ద్వారా ఫిల్ చేయాలన్నదే మా యొక్క ఇప్పుడు విజ్ఞాపం. వాళ్ళు ఒకవేళ చెయ్యకపోతే మాకు పిలిపించి చర్చలు జరపాలి, మాతో కూడా డైరెక్ట్ గా చర్చలు జరపాలి. ఏంది ఇష్యూ? ఆల్రెడీ చట్టం కూడా చెప్తుంది కదా గవర్నమెంట్, మీకు హైకోర్టు చెప్పింది డౌన్ మెరిట్ ని ఫాలో అవ్వమని. ఇంకెందుకు ప్రాబ్లం? సో ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎవ్వరం కూడా మా దీక్షను విరమించుకోము. మేము నిరాహార దీక్షను చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా సమస్య ఎక్కడ చేస్తారు మీరు నిరాహార దీక్ష? సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము చేస్తాము. ఇక్కడ బోర్డు దగ్గర నుంచి మేము జరగం. మాకు ఇక్కడ బోర్డు దగ్గరనే అన్యాయం జరిగింది కాబట్టి మాకు బోర్డు దగ్గర న్యాయం జరిగేంత వరకు మేము మా దీక్షను విరమించాం. ఇవాళ ఏంటి మీ యొక్క కార్యాచరణ ఏంటి? నిరాహార దీక్షకు ఇక్కడ గురుకుల బోర్డు దగ్గరనే ఇక్కడ కూర్చోవడం జరుగుతా ఉందా? మీరు ఎన్ని గంటలకు వచ్చింది ఇక్కడికి అసలు? మేము ఎర్లీ మార్నింగ్ 8 వరకు వచ్చేసినాం సార్. ఇక్కడికి మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాం. బయటకు వెళ్దామంటేమో ఇక వాళ్ళు రెడీ ఉన్నారు సార్, ఎప్పుడు అందరు వ్యాన్లు వేసేసి మనం తీసుకెళ్దామని. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు సార్. ఖచ్చితంగా చావో బతుకో ఇక్కడే ఉంటాం సార్. మేము సచ్చిన పర్లేదు సార్, మేము ఇక్కడే ఉండి చేసి నిరాధార చేస్తాం. మా జాబులు మాకు కావాలి, మేమేం అడుగుతలేం కదా సార్, మేము న్యాయంగానే అడుగుతున్నాం కదా. మా జాబులు మాకు ఇవ్వండి, చెయ్యండి, డౌన్ మెరిట్ ఫాలో కండి. ఒక మనిషి కనుక 4 జాబులు అయితే చేయలేరు కదా సార్. ఇప్పుడు ఒక ఎలక్షన్లో గెలిచిల్లు అనుకోండి, ఒక ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఒకటే ఉంటుంది కానీ ఆయనకి 4-5 రకాలు ఇవ్వం కదా సార్. మాకు కావాల్సింది ఏంటంటే డౌన్ మెరిట్ ఫాలో అయితే కింది వాళ్ళకి న్యాయం జరుగుతుంది, చేస్తుంది. అట్లా ఎంతో ఫ్యామిలీస్ సార్ 2300 మంది ఉన్నాము. ఇంతమందికి న్యాయం జరిగితే మీకే పేరు వస్తుంది కదా సార్. అన్ని పేపర్లు కామన్ పెట్టాలి సార్. 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, 4 కామన్ పేపర్స్ ఉన్నాయి. మీరు ఎందుకు అట్లా పెట్టిల్లు? టీజీటీకి ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ దగ్గర పేపర్ పెట్టాలి. పీజీటీకి ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్కి అట్లా పెట్టాలి. అట్లా పెట్టకుండా అన్ని పేపర్స్కి ఒకటే కామన్ పేపర్ పెట్టి అదొక తప్పు చేసిల్లు. మళ్ళీ ఒక ఆర్డర్ ఫాలో కాకుండా ఎట్లా పడితే అట్లా ఫిల్అప్ చేసిల్లు సార్. ఫస్ట్ ఏదో వాళ్ళు ఎలక్షన్స్ స్టంట్ అని మాకు మంచి పేరు రావాలి చేయాలండి పీజీటీసీ ఫిల్అప్ చేసిల్లు సార్. మేము అప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదంటే మీకు ఎందుకు మీరు న్యాయం చేస్తామన్నారు. అన్న కూడా ఒక డౌన్ మెరిట్ ఫాలో కాకుండా పీజీటీ జైలు అట్లా అన్ని ఇచ్చేసి ఇప్పుడు మాకు అన్యాయం చేశారు సార్. ఇప్పుడు ఇన్నేళ్ల నుండి ఫిబ్రవరి నుండి 4-5 నెలల నుండి మేము జస్ట్ రిక్వెస్ట్లే పోతున్నాం సార్. మేము ఏదో అపోజ్గా పోతున్నాము, గవర్నమెంట్ని ఏదో అట్లా చేస్తలేం సార్. ఎందుకంటే మేము ఒకటి కాబోయే టీచర్లం, మాకు తెలిసి ఎలా ఏ పద్ధతిలో మాకు మూవ్ కావాలని. ఏదో మేము చేస్తున్నాం కాదు సార్. రిక్వెస్ట్లే మా జాబులు మాకు ఇవ్వండి. ఎంతో కష్టపడి ఫ్యామిలీస్ని వదిలిపెట్టుకోండి, రాత్రి బావులు కష్టపడ్డాం. ఒక ఇంచులో జాబ్ పోతుంది, అదే మాకు బాధ అనిపిస్తుంది. సరే మళ్ళీ నోటిఫికేషన్ వస్తే రాయని అంటారు, గ్యారెంటీ ఇస్తారా? మాకు 1:2లో మళ్ళీ మేము ఉంటాం, మాకు 1:2లో 1:1 వల్ల మాకు వస్తుందని గ్యారెంటీ ఎవరు ఇస్తారు సార్? అసలు లైఫ్కే గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఉన్నాలో రేపు ఉంటామో తెలియదు, అట్లాంటిది జాబులు గ్యారెంటీ మీరు ఇవ్వగలుగుతారా? ఇంతమందికి అన్యాయం జరుగుతుంది అని మీకు ఎందుకు ఇనపడతలేదు, చేస్తలేదు, మీ దాకా వస్తలేదా? అసలు ఏంటిది? అసలు ఒక ఆర్డర్లో ఫాలో కాలేదు. మాకు కోర్టు ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చింది సార్. ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చి కొంచెం చూడండి అని అన్నది. కనీసం కోర్టు ఆర్డర్స్ కూడా ఫాలో అయితలేరు. మరి కోర్టుకి సమాధానం చెప్పాలి కదా. అయితే మీది ఇస్తారా ఇవ్వరా? అసలు ఏం ఉద్దేశం ఉంది? ఇంతగానం ఏం మాట్లాడతలేరు, జస్ట్ సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉంటే అంటే ఏంటిది అన్నట్టు, మాకు ఇస్తారా ఇవ్వరా, అసలు ఏం జరుగుతుంది? మేము ఫర్దర్గా మేము ఏం చేయాలని మూవ్ కావాలని చూసుకుంటాం. కానీ ఇంతగానం అన్యాయం చేసి కామన్ పేపర్లు పెట్టి ఒక ఆర్డర్లో ఫాలో కాకుండా ఇంతమందిని అన్యాయంగా చేసి చూడండి సార్. ఇప్పుడు ఇంతమందిని ఎక్కడికక్కడ మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళను రౌండ్ అప్ చేసి హౌస్ అరెస్ట్ చేసేది సార్. ఏంది ఈ అన్యాయం ఏంటిది? రేవంత్ అన్ననే అన్నారు, నిన్ననే అన్నారు, నిరుద్యోగులు ఎవరున్నా చేసిన కన్సర్న్ ఎమ్మెల్యేలు కలవండి, చెయ్యండి, మీరేమో ఆ ధర్నాలకు చేయకండి, మమ్మల్ని కన్సల్ట్ కండి, మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. అన్నా అని అన్నమని కదా సార్. మరి ఇప్పుడు అన్నని అడుగుతున్నాం, మాకు ఇంతగానం ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇంతగానం
మేము అడిగినా చేసినాడు ఎందుకు రియాక్ట్ అయితే లేరు? మా 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 బాధ ఎందుకు మీకు పట్టించుకుంటూ చేస్తలేరు? మాది బాధ కాదా? మా కష్టం అనేది మీకు కనిపిస్తలేదా, చేస్తలేదా సార్? జస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ డోర్ మెరిట్ సార్. ఒక మిగిలిన పోస్టులన్నీ డోర్ మెరిట్ ఫాలో అయ్యి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏంటిదమ్మా మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మీరు ఎన్ని రోజుల కాడ నుంచి ఇట్లా నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తా ఉన్నారు? ఈ రోజు గురుకుల బోర్డుని ముఖ్యంగా ముట్టడించడానికి కారణం ఏంటిది? ఈ నిరాహార దీక్ష కూడా ఇక్కడ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ చేస్తారా? ఎన్ని రోజుల పాటు చేస్తారు ఇక్కడ? చేస్తాం సార్, మాకు న్యాయం జరిగేంత వరకు చేస్తాం. మాది న్యాయబద్ధమైన డిమాండ్. 9210 పోస్టులని 9210 మందితో ఫిల్ చేయాలి వితౌట్ ఎనీ బ్యాక్లాగ్. దీనిపైన కోర్టు కూడా ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని కూడా పట్టించుకోవట్లేరు. ఇంత 3000 మందికి అన్యాయం జరుగుతుంది సార్. 3000 మంది కుటుంబాలు అన్యాయం అయిపోతున్నారు. ప్రజాపాలన అసలుకి ఎక్కడ కనిపిస్తుంది సార్? ఎక్కడా లేదు. మాకు నమ్మకం పోతుంది ఈ ప్రభుత్వం మీద. అంతే సార్. ఎందుకని ఇక్కడ మీరు సంబంధించినటువంటి ఎవరైతే ఈ శాఖకు ఒక పక్కన విద్యాశాఖ మంత్రి లేనప్పుడు కూడా ముఖ్యమంత్రికి ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిల్లా మీరు? చేసాం సార్, అసలుకి కలవనివ్వలేదు. సీఎం ఇంటి ముట్టడికి అంటే దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వలేదు. ఎక్కడ చెప్పుకోవాలి మా గోడు? అవును, చాలా ఇబ్బంది పెట్టారు. ఎక్కడికి వెళ్ళనివ్వట్లేరు. ఇప్పుడు ఇక్కడ అసలుకి వెళ్ళక ముందుకు పోలీసులే ఫస్ట్ వస్తున్నారు మాకంటే ముందు. అదే అసలుకి అర్థం అవ్వట్లేదు. ఓట్లు వేస్తేనే కదా సార్ గెలిచింది, ఊరికనే కాదు కదా. వెళ్ళాం సార్, అందరికి వినతులు ఇచ్చాం. ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి అందరికి వినతులు ఇచ్చాం. ఎవరు పట్టించుకోవట్లేదు. చేస్తాం సార్. అందరూ అసలుకి ఎవరు ఏమి చేయట్లేరు సార్. చేస్తాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంతే సార్, నిరాహార దీక్ష. అంటే ఈ రోజు సంబంధించినటువంటి నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా పోలీసులు అందరూ కూడా చాలా మంది ముట్టడించడం జరిగింది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతాం? సార్, మేము గురుకుల ఎగ్జామ్ రాసాము. ఆగస్టులో కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 10th రిజల్ట్ వచ్చింది. ఫిబ్రవరి 12కి 1:2 సెలెక్ట్ అయ్యాను. ఫిబ్రవరి 14th నుంచి స్టార్ట్ సార్ మాది. 1:2లో ఉన్నాము. 1:2లో ఉన్న యాజ్ పర్ నోటిఫికేషన్ ఏమి డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తామన్నారు. డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసేటప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఫస్ట్ టీజీటీ, తర్వాత పీజీటీ, తర్వాత జేఎల్, డిఎల్ ఇచ్చారు. అలా ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు బ్యాక్లాగ్ పోస్ట్ చాలా మిగిలిపోతున్నాయి. అలా యాజ్ పర్ నోటిఫికేషన్ వైజ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తా ఉన్నాం కాబట్టి మేము ఇది చేస్తున్నాం. ఒకవేళ రేవంత్ అన్న ఒకటే చెప్తున్నా, రేవంత్ ఒక తెలంగాణ చెల్లి పిలిస్తే అన్న అని పిలిస్తే పలుకుతా అన్నావు. మేము ఫిబ్రవరి 14th నుంచి అన్న అని పిలుస్తూనే ఉన్నాం. ఒక్కరోజు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. సీఎం ఇంటి దగ్గరికి 3-4 టైమ్స్ వెళ్ళాం సార్. మార్నింగ్ 6 o'clock. మాది గద్వాల్. అయినా ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారని మేము వచ్చి నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఉమెన్స్కి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. అయినా మీరు ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదు. అలా అయితే ఎలా చేయాలి సార్? ఈ రోజు ఏదైనా ఒకటి మాకి క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము. మాకు చిన్న పాప ఉంది సార్. మార్నింగ్ 6కి బయలుదేరి ఆమెను స్కూల్కి పంపించేసి నేను ఇక్కడ వచ్చాను. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ అన్న అంటే నేను ఉన్నాను అని చెప్పి ఉన్నారు సార్. ఈ రోజు ఇచ్చారు. అన్న అంటే పిలిస్తే పలుకుతా అన్నావు. 6 months నుంచి అన్న అంటూ నేను ఒక్క రెస్పాన్సిబిలిటీలో లేదు సార్. సరే, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తామంట. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మా హెల్త్ సహకరించాలి కదా. నేను 10 years నుంచి చదువుతూనే ఉన్నాను. 1:2లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ 1:2లో ఉంటానో లేనో తెలియదు. నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయినా 1:2లో ఉన్నాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసి అపాయింట్మెంట్ జాయినింగ్ ఆర్డర్ తర్వాత రిమైనింగ్ బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా రిమైనింగ్ 1:2 వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఉన్నాయి సార్. 2000-3000 పక్కా ఉంటాయి సార్. అఫీషియల్ ఎవరు చెప్పట్లేదు సార్. వాళ్ళకి ర్యాంకులు, జిఆర్ఎల్ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ప్రకటించలేదు. ఈ టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని ప్రకటించడం జరుగుతుంది. ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ ర్యాంక్ ఎంత అని. కానీ ఈ గురుకుల బోర్డు ఈ జిఆర్ఎల్ ప్రకటించలేదు. సో ర్యాంకులు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు 1:2 పిలవడం అనేది జరిగింది. వెరిఫికేషన్ చేసి ఒక రోజుకు రోజే హడావుడిగా ఇవ్వడం అనేది జరిగింది. చాలా మందికి మెడికల్ బోర్డులో మిస్టేక్స్ జరగడం వల్ల తర్వాత రిజెక్ట్ క్యాన్సిల్ కావడం కూడా జరిగింది.
సో ఇట్లా ఎవరైతే ఉన్నారో అనర్హులు కూడా కొంతమంది సెలెక్ట్ కావడం అనేది జరిగింది, తర్వాత వాళ్ళని తొలగించడం అనేది జరిగింది. సో వాళ్ళ ప్లేస్లో సెకండ్ లిస్ట్ ఇవ్వకుండా సో ఈ గురుకుల బోర్డు పూర్తిగా తప్పిదం అనేది జరుగుతుంది. మేము సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఎటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయట్లేదు. సో మాకు ఇక చేసేది ఏం లేదు. మేము గత 6 నెలలుగా మా సమస్య చుట్టూ తిరిగి మాకు సమస్యకి పరిష్కారం దొరక్క ఇక్కడే కూర్చుంటున్నాం. సో ఇక్కడ మాకు పరిష్కారం అయినా దొరకాలి. ఇక మా సమస్యకి ఏదైనా తాడోపేడ ఇక్కడే తేల్చుకున్నామని ఇక నిరాహార దీక్ష చేయడానికి మేము పూనుకోవడం అనేది జరిగింది. మా చాలా మంది మిత్రులని ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లో ప్రివెంటివ్ ముందస్తు అరెస్టులు చేయడం అనేది జరిగింది. చాలా మందిని భయపెట్టడం, సో పోలీసులు ముందస్తు అరెస్టులతోటి జరిగినప్పటికీ మేము బెదరకుండా ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మేము పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం. మీరు చెప్పండి, మీరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నట్టుంది. ఏదైతే 1:2లో ఇవ్వకపోయేసరికి మీకు ఎట్లాంటి ఇబ్బంది కలుగుతా ఉంది? ఒకవేళ కనుక 1:2 ఇచ్చినట్టయితే మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందా? కంపల్సరీ వచ్చేది సార్. 1:2 ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటే కామన్ పేపర్ పెట్టేసి ఒక్కొక్క జాబ్ డిఎల్ సెలెక్ట్ అయ్యారు, జేఎల్ సెలెక్ట్ అయ్యారు, పీజీటీ సెలెక్ట్ అయ్యారు, టీజీటీ అలా కింద డౌన్ మెరిట్ ఇచ్చుంటే ఫస్ట్ మల్లయ్య భట్ సార్ ఏమన్నారు, లేదు మీకు సార్ ఏంటి సార్ ఇలా ఇస్తున్నారేంటి, మరి డౌన్ మెరిట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇస్తున్నారేంటి అని అంటే, లేదు జస్ట్ రిజల్ట్ ఇస్తున్నాము కానీ నింపేది మాత్రం మేము డౌన్ మెరిట్లోనే నింపుతాము. ఫస్ట్ జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీచర్ అలాగే నింపుతాము, డౌన్ మెరిట్ విధంగానే మేము నింపుతాము. మేము అలా నింపమని చెప్పేసిన తర్వాతకి రిజల్ట్ ఒక్క రోజుల్లో సార్. ఇప్పుడు మాకు హైకోర్టు నుంచి ఇంటీరియర్ మోడల్స్ కూడా వచ్చాయి సార్. ఇప్పటికీ హైకోర్టు మాకు 3 times ఫేవర్ గా ఉంది సార్. ఇప్పటికీ ఒక్కసారి కాదు 3 times ఇచ్చింది. అయినా కూడా ప్రభుత్వం ముందు ఇంటి ముందలకి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బ్యాక్లాగ్ ఉంచుకొని మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మాకైతే తెలియదు సార్. ఇప్పటికైతే 3000 members ఉన్నారు. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు టీఎస్పీఎస్సీ జేఎల్ వచ్చింది. ఇప్పుడు జాయిన్ కాని వాళ్ళు కూడా ఇంకా 1000 members ఉంటారు సార్. ఇప్పుడు గ్రూప్ 4 ఉన్నది, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ జేఎల్ ఉంది. ఇప్పుడు జాయిన్ అవ్వాలి 60 days టైం ఇచ్చారు. ఆ లోపల జాయిన్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాంట్లో లిస్ట్ లో చూసినప్పుడు 3000 members ఉన్నారు, ఇంకా 1000 members ఉంటారు సార్. మొత్తం 4000 అయితే బ్యాక్లాగ్స్ 100% ఉంటాయి. ఇప్పుడు మాకు నెక్స్ట్ మేమైతే కొత్తగా ఇవ్వమని చెప్పట్లేము, నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని మేము అడుగుతున్నాము. మేము ఇప్పుడు పోరాటం సీఎం గారి ఇంటి ముందు మేము ఏదున్నా కూడా మా మంత్రులకు చెప్పండి, మాతో చెప్పండి అని అంటున్నారులే కానీ ఏం ప్రతిస్పందించట్లేదు సార్. ఏం చెప్పట్లేరు, మేము ఇస్తామా ఇయ్యమా అనేది కూడా చెప్పట్లేరు. వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా అడిగితే నెక్స్ట్ ఇస్తారేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఏది పాజిటివ్గా అయితే ఇస్తామా ఇయ్యమా ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మేము ఇచ్చిన దాకా కూడా మేము ఇక్కడ ఏది ప్రిపేర్ అవ్వలేక ఇది వస్తుంది అనే కూర్చున్నాం సార్ మేమైతే. ఇప్పుడు టీఎస్పీఎస్సీ జేఎల్ వచ్చింది, ఇప్పుడు అది వస్తే ఇప్పుడు జాయిన్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ జేఎల్ ఉంది, ఇప్పుడు గ్రూప్ 4 ఉంది. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు దాంట్లో కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ఇది బ్యాక్లాగ్, ఇప్పుడు దీంట్లో ఖాళీ అన్నట్టే కదా సార్. ఇప్పుడు 4000 పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి. అవి మాకు నెక్స్ట్ మెరిట్కి మాత్రం ఫిల్ చేయాలి సార్. మేము ఇచ్చిన దాకైతే ఊరుకునేది లేదు, మేము నిరాహార దీక్ష చేస్తాం. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడతారా తల్లి? రండి రండి. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? 1:2 వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ తీసుకొని ఇవ్వాలి సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు పీజీటీ నుండి ఇచ్చారు సార్ పోస్టింగ్ ఇవ్వడము. ఫస్ట్ రిజల్ట్ డిఎల్ ఇచ్చి డిఎల్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జేఎల్ ఇచ్చి జేఎల్ జాయిన్ అయిన తర్వాత పీజీటీ టీజీటీ అలా ఇచ్చుకుంటూ వస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు మాకు. సో వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్పారు, అక్కడ మల్లయ్య భట్ గారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, మేము డిఎల్ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసుకుంటూ వస్తాము, ఎక్కడ బ్యాక్లాగ్ ఉండదు అని చెప్పారు. కానీ ఇవ్వడం ఎలా ఇచ్చారో రిజల్ట్ మధ్యలో పీజీటీ ఇచ్చారు, ఎటు కాకుండా ఇచ్చారు. కింది నుండి తీసుకొని వచ్చేయడం వల్ల చాలా మందికి ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కామన్ పేపర్స్ పెట్టారు. చాలా కామన్ పేపర్స్ ఉండడం వల్ల ఏమైంది, ఒకే పోస్ట్కి 4 జాబ్స్కి ఒకే మెంబర్ వచ్చేసారు. సో అట్లా రావడం వల్ల ఏమైంది, మిగతా పోస్టులన్నీ బ్యాక్లాగ్ పడుతున్నాయి. 4 జాబ్లు వచ్చిన ఒక్క పర్సన్ 4 జాబ్లు చేయలేరు కదా సార్, ఒకటే జాబ్ చేస్తారు. మిగతా 3 జాబ్లు అయితే వాళ్ళు వదిలేస్తారు. ఆ వదిలేసిన పోస్టులను అన్ని బ్యాక్లాగ్ పెట్టుకొని నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకో 1 year అయితే 2 years అయితే అవసరం అయితే 5 years అయితే అప్పటి వరకు మేము వెయిట్ చేయాలా? మాకు వచ్చిన జాబ్ మెరిట్లో ఉన్నాం. ఇంకొకటి మాకు మెరిట్ ఎక్కడికి వెళ్ళింది, మేము ఎంత మెరిట్లో ఉన్నాము, ఎంత డిఫరెన్స్ ఉంది అనేది కూడా తెలియదు. అసలు జాబ్ వచ్చిన వాళ్ళని కూడా అడగండి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళని కూడా అడగండి, వాళ్ళకి కూడా వాళ్ళ మార్క్స్ ఎన్ని అనేది తెలియదు. మార్క్స్ తెలియకుండానే వాళ్ళు ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోయినారు. మాకు మార్క్స్ తెలియకుండానే మేము ఇప్పుడు డౌన్ మెరిట్లో వెళ్ళిపోయినాం. అంటే మాకు ఎక్కువ వచ్చినాయి అనుకోవాలా, తక్కువ వచ్చినాయి అనుకోవాలా, అసలు ఎలా ఫిల్అప్ చేశారు అనేది కూడా మాకు ఐడియా లేకుండా అయిపోయింది. మీరు జీఆర్ఎల్ ఇవ్వండి, మార్క్స్ మెన్షన్ చేయండి. ఫస్ట్ ఏ ఎగ్జామ్ పెట్టినా ఏ నోటిఫికేషన్ ఫస్ట్ జీఆర్ఎల్ ఇస్తారు, జీఆర్ఎల్ తర్వాతనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు జీఆర్ఎల్ ఇవ్వలేదు, డైరెక్ట్ వెరిఫికేషన్కి పిలిచిండ్రు. వెరిఫికేషన్ కూడా మధ్యలో తీసుకున్నారు. ఏంటి, జస్ట్ ఎల్బీ స్టేడియంలో మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం ఏముండేది సార్? డిఎల్ నుండి ఫిల్అప్ చేసుకుంటూ వచ్చింటే అయిపోయేది కదా.
చేసిండ్రు, అందరికి న్యాయం జరిగేది. ఇప్పుడు మేము ఇలా రోడ్లు పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, అట్లా చేయలేదు, ఇచ్చేసిండ్రు, సరే అయిపోయింది. ఏమన్నారు నెక్స్ట్ సెకండ్ మేము అందరం వెళ్ళి మేము సెకండ్ లిస్ట్ ఇట్లా చాలా మందికి అన్యాయం జరిగిందని చెప్పి కోర్టుకు వెళ్ళాం. కోర్టు 3 కేసులు పడ్డాయి సార్, ఒకటి కాదు 3 కేసులు పడ్డాయి. 3 కేసుల్లో కూడా సేమ్ ఆర్డర్స్ ఇచ్చారు, ఇంటీరియం ఆర్డర్స్ సేమ్ వచ్చాయి. అందరికీ సెకండ్ మెరిట్ లిస్ట్ తీసుకొని బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయండి అని. సో మా ఆర్డర్స్ వచ్చి కూడా 6 months అయిపోతుంది సార్. ఇప్పటి వరకు సరే ఇస్తాం పాజిటివ్గా ఉంది అని మాట్లాడుతున్నారు తప్ప అఫీషియల్గా అయితే చెప్పట్లేదు, ఏ ఒక్కరు చెప్పట్లేదు. బల్మూరు వెంకట్ గారు చెప్తున్నారు, ఎన్నో రోజుల నుండి చెప్తున్నారు, మేము ఇస్తాం 100% గ్యారంటీ మేము చేస్తాము, మీకు అనుకూలంగానే ఉంది, అందుకే మేము కౌంటర్ కూడా దాఖలు చేయలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. ఓకే, బట్ అఫీషియల్గా చెప్పట్లేదు కదా మేము ఇస్తాము, బట్ ఇంత టైం పడుతుంది మాకు అని చెప్పండి. అట్లా కూడా మీకు ఇంకొక 2 months పడుతుందా, 3 months పడుతుందా, లేదు మాకు 1 year పడుతుంది, 1 year తర్వాత అయినా సరే మీ జాబులు మీకు ఇస్తామని చెప్పండి. మేము ఇట్లా రోడ్లు పట్టుకొని రాము కదా సార్, మాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, వాళ్ళని వదిలేసుకొని రావాలి. ఈ వర్షాకాలం వర్షంలో పిల్లల పరిస్థితి ఏంటి, ఇంటి దగ్గర చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఎట్లా ఉంటుంది సార్ మా లేడీస్ సిచ్యువేషన్? మీరు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఫస్ట్ అది క్లారిటీ చెప్పండి. ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు అసలు నిరసనలు తెలియజేయకండి, ఎక్కడెక్కడ పోకండి, డైరెక్ట్ నన్ను కలవండి, నా దగ్గరికి రండి, నేను మీకు అందరికీ పర్మిషన్ ఇస్తాము, మీరు కలవండి అని అంటారు. మరి ఎక్కడ పర్మిషన్ ఇస్తున్నారు సార్? మేము ఇట్లా బయటకు వస్తున్నామో లేదా ఎక్కడ వల్ల అక్కడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు. ఇక మీరు పర్మిషన్ ఇచ్చినట్టు ఏముంది? కనీసం మాకు నిరసన తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, మిమ్మల్ని కలవడానికి మాకు ఎక్కడ అవకాశం ఉంది? డైరెక్ట్ వచ్చి కలవండి ఇప్పుడు మేము అడుగుతున్నాం సార్, మేము డైరెక్ట్ వచ్చి కలుస్తాం, మిమ్మల్ని కలుస్తాం, మేము ఎక్కడ బయట నిరసనలు తెలియజేయము, ఎక్కడ మీ గవర్నమెంట్ ని కూడా బ్యాడ్ చేయము, మాకు పర్మిషన్ ఇవ్వండి, మీ దగ్గరే వచ్చి కూర్చుంటాం, మీరే మాకు ఒక సొల్యూషన్ చెప్పండి. ఇస్తామంటారా ఇవ్వమంటారా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? ఇవ్వము అంటే ఎందుకు ఇవ్వం, రీజన్ చెప్పండి. మీరు నోటిఫికేషన్ అంటున్నారు, నోటిఫికేషన్ లో జీవో నెంబర్ 81 ఉంది, అది మాకు పాసిబుల్. మీరు నోటిఫికేషన్ ప్రకారమే చేసిండ్రా అన్ని? ప్రతిదీ నోటిఫికేషన్ వైజ్గా చేసిండ్రా? చేయలేదు కదా. మరి డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేస్తామన్న వాళ్ళు అసెండింగ్ ఆర్డర్కి ఎందుకు వెళ్ళిండ్రు? అలాంటప్పుడు అన్ని చేయనప్పుడు ఇది కూడా చెయ్యాలి కదా సార్. మీకు పాసిబిలిటీ ఉన్నవి చేస్తారు, మీకు పాసిబిలిటీ ఉన్నదాన్నేమో సరే మీకు అనుకూలంగా మార్చుకుంటారు, మీకు పాసిబిలిటీ లేదనేసరికి ఏవో జీవోలు అడ్డు తీసుకొస్తారా? మరి ఏ జీవో చెప్పింది సార్? నోటిఫికేషన్లో ఎక్కడ? ఇంకొకటి కామన్ పేపర్స్ పెట్టాలి అని నోటిఫికేషన్లో మీరు మెన్షన్ చేసిండ్రా? ఫీజు ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ సపరేట్ ఫీజు తీసుకున్నారు, డిఎల్కి సపరేట్ ఫీజు ఉంది, జేఎల్కి సపరేట్ ఉంది, పీజీటీ టీజీటీ అన్నీ సపరేట్. పేపర్స్ ఒకటి 2 పేపర్స్ కామన్ పేపర్స్ పెట్టి మీరు సపరేట్ ఫీజు ఎట్లా తీసుకుంటారు? అలా ఎందుకు తీసుకోవడం? మీరు ఈ కామన్ పేపర్స్ పెట్టకుంటే కూడా మాకు ఈ ప్రాబ్లం వచ్చేది కదా సార్. అందరికీ రాకుండే సేమ్ జాబ్స్ ఒకే క్యాండిడేట్కి రాకుండే, ఎవరో టాలెంటెడ్ పర్సన్కి ఎవరో ఒకరికి వస్తున్నాయి, మాకు ఇంత ప్రాబ్లం రాకుండే. మీరు కామన్ పేపర్స్ ఎందుకు పెట్టిండ్రు? మీరు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు కదా. మరి అది మీకు అన్నిటికీ నోటిఫికేషన్ అడ్డు రానప్పుడు ఇదే నోటిఫికేషన్లు ఎందుకు అడ్డు వస్తుంది? లేదు సార్ ప్లీజ్, మాకు ఎంత తొందర వీలైతే అంత తొందర సెకండ్ లిస్ట్ వాళ్ళ మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇస్తారా ఇవ్వరా మీ నిర్ణయం ఏంటి? ఏదో ఒకటి చెప్పండి మాకు. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్ కూడా చదవట్లేదు సార్. మేము డిఎస్సి చదువుదామంటే ఒక్క పోస్ట్ ఉంది సార్, నా డిస్ట్రిక్ట్ మొత్తం ఒక్క పోస్ట్ ఉంది. ఒక్క పోస్ట్కి ఎంతమంది చదువుతారు సార్? ఒక జిల్లాలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఒక్కసారి సర్వే చేయండి. ఒక్క పోస్టుకు ఎంతమంది చదవాలి, ఎంతమంది చదువుదాం? మాకు ఏం హోప్స్ ఉంటాయి? ఒక్క జాబ్ మీద ఏం హోప్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. చిన్న పిల్లలు సార్, అటు పిల్లలు సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, మేము సఫర్ అవుతున్నాం, మా హెల్త్ ఎంత పాడవుతుంది, ఎంత స్ట్రెస్ అవుతుంది తెలుసా? వచ్చిన జాబు దగ్గరకు వచ్చిన జాబ్ ఎవడో వచ్చి ఏదో నోటి దగ్గరకు వచ్చిన ముద్ద కాకెత్తుకుపోయింది అన్నట్టు అయ్యింది ఇప్పుడు మా పరిస్థితి. మరి ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు? ఎంత ఘోరంగా ఉంది ఇంట్లో మా పరిస్థితి అయితే. మాది లేడీస్ సార్, మరీ ఘోరంగా ఉంటాయి లేడీస్ సిచ్యువేషన్స్. మీకు కూడా తెలుసు ఎట్లా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీలోని. అత్తగారు మామగారు రకరకాలుగా మాట్లాడుతుంటారు, రకరకాల మీ ఇంత ఇబ్బంది పడి నీ కోచింగ్ పంపిస్తే ఏం చేసినావు నువ్వు కోచింగ్ పోయి అని అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి మేము ఇప్పుడు? మేము చదవక మాకు రాకపోతే ఓకే సార్, మేము చదువుకొని మెరిట్లో ఉండి కనీసం మేము ఎక్కడ మిస్ అయినాము, ఎన్ని మార్క్స్ వేరియేషన్ ఉందామా అని కూడా తెలుసుకోలేని దరిద్రం బతుకులు సార్ మావి ఇప్పుడు. మొత్తానికైతే ఇది చాలా మంది గురుకులకు సంబంధించినటువంటి 1:2 అభ్యర్థులు అయితే కూడా వాళ్ళు గురుకుల బోర్డును ముట్టడించేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పాటు నిరాహార దీక్షకు కూడా వాళ్ళు పూనుకోవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇచ్చినటువంటి 9,210 పోస్టులు ఏవైతే ఉన్నాయో 9,210 పోస్టులను ఇమీడియట్ గా వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలి. బ్యాక్లాగ్ లో ఇంకా దరిదాపుగా 3 నుంచి 3,500 పోస్టులు కూడా మిగులుతా ఉన్నాయి. ఇది 1:2 ప్రకారం మరి డిసెండింగ్ ఆర్డర్ లో కనుక ఫిల్అప్ చేసినట్టయితే అంతే. ఎందుకంటే ముందుగా డిఎల్ దాని తర్వాత జేఎల్ అన్నటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులని నింపినట్టయితే మేము దాంట్లో అర్హత సాధిస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో దాని నోటిఫికేషన్ ప్రకారం 9,210 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులని పూర్తి స్థాయిలో నింపాలని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అది వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మొత్తం 9,210 పోస్టులను కనుక మొత్తం కనుక నింపినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు అర్హులు అవుతామని చెప్పేసి అయితే వాళ్ళందరూ కూడా నిరాహార
నిరాహార దీక్షకి ఇక్కడ ఉన్నటువంటి గురుకుల బోర్డు ముందు ఉన్నటువంటి పార్కులో కూర్చొని అయితే వాళ్ళ యొక్క నిరాహార దీక్షకి అయితే పూనుకున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళైతే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. గురుకులాల్లో బ్యాక్లాగ్ లేకుండా పోస్టులను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. ఏదైతే మిగిలిపోతున్నటువంటి 3000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 3000 పోస్టులను కూడా ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి వాళ్ళైతే రోడ్డు ఎక్కుతా ఉన్నారు. సుమారుగా దీని ద్వారా అంటే ఏదైతే డిసెండింగ్ ఆర్డర్ లో కనుక ఈ పోస్టులను కనుక ఫిల్అప్ చేసినట్లయితే సుమారుగా 3000 నుంచి 3500 మంది కూడా వాళ్ళకు లబ్ధి చేకూరుస్తుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించేంత వరకు ఖచ్చితంగా మేము నిరాహార దీక్షను ఇట్లనే కొనసాగిస్తాం, మమ్మల్ని పోలీసులు అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు అన్నటువంటి ప్రధానంగా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. కొంతమంది ఇక్కడికి వస్తున్నటువంటి చాలా మంది కూడా ఇదేదైతే వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో మరి వీళ్ళందరూ కూడా చాలా మందికి కూడా పిలుపునివ్వడం జరిగింది. మిగిలిపోయినటువంటి 3500 పోస్టులను భర్తీ చేయాలి కాబట్టి ఈ రోజు వాళ్ళు నిరాహార దీక్షకి పూనుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి రావాలి, గురుకుల బోర్డు దగ్గర రావాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ముందుగానే పోలీసులంతా అలర్ట్ అయ్యి వాళ్ళని ఇంటి దగ్గరనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ ఉందో ఈ డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ లేకపోతే నేరుగా నా దగ్గరికి వచ్చినా కానీ పరిష్కరిస్తాను, మీరు రోడ్లు ఎక్కొద్దు, మీరు కూడా ఎక్కడ కూడా నిరసనలు నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి అయితే ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో మరి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క నివాసం దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడు వెళ్తే సైతం స్పందిస్తారో లేదో అన్నటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. బ్రదర్ ఏంటి మీ ప్రధానమైనటువంటి సమస్య ఏంది, ఎందుకు మీరు ఇక్కడ కూర్చోవడం జరిగింది? చెప్పండి ఏంటిదన్నా ఇవాళ డిమాండ్ ఏంటి ఈ రోజు ప్రధానంగా ఈ నిరాహార దీక్షకు పూనుకోవడానికి? గురుకులాల్లో జరిగిన నియామకాల్లో అవకతవకలు జరిగాయి, జరగాల్సిన పద్ధతిలో జరగకుండా డిసెండింగ్ ఆర్డర్ పాటించకుండా ఫిల్ చేశారు. ఇంతవరకు కూడా జిఆర్ఎల్ అనేది ఇంతవరకు ప్రస్తావన రాలేదు. మాకు జిఆర్ఎల్ ఇచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ లో పోస్ట్ ఫిల్ చేయాలని మేము కోరుతున్నాం. ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే డిసెండింగ్ ఆర్డర్ లో కనుక పాటిస్తే మరి వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మిగతా ఉన్నటువంటి కేవలం 9210 ఉద్యోగాలు ఇస్తే కేవలం దాంట్లో ఫిలప్ చేసింది 6000 ఉద్యోగాలే. మిగిలిపోయినటువంటి 3200 పోస్టులకి ఈ బ్యాక్లాగ్ లో పెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం 9210 పోస్టులని ఖచ్చితంగా ఫిలప్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనిపైన స్పష్టత వచ్చేంత వరకు కూడా మేము ఈ దీక్షను విరమింపజేసేలేదు అని చెప్పేసి ఇక్కడ భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. అసెంబ్లీ టైంలో అసలు హైదరాబాద్ సిటీలో 144 ఉంటుంది, ఎవరు కూడా జమగానికి వీలు లేదు. ఒకటి రెండోది జమ అయితే ఖచ్చితంగా ప్రివెంటివ్ కస్టడీ అనేది ఉంటుంది రూల్ ప్రకారం. అర్థమైందా? ఇప్పుడు మీ వాళ్ళందరూ ఎందుకు అరేంజ్ చేసి డిస్ట్రిక్ట్ గారు రానియకుండా ఆపేది, అవునా? మీరు కూడా రావద్దు, తప్పు ఇది. బాబు నేను చెప్పిన నా చేతులు ఏమున్నాను, ఏం డిమాండ్ పరిష్కరిస్తే డివీడ్కి ఎందుకు వస్తావు? అదే సార్ మాకు 6 నెలల నుంచి మా సమస్య పరిష్కారం దొరకట్లేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడ మేము అసెంబ్లీ మా సమస్యల్లో ఇక్కడే గురుకుల బోర్డు మాకు అన్యాయం చేసింది. గురుకుల బోర్డు కాడే మేము తెలుసుకుంటాం సార్. మా గురుకుల బోర్డు మీరు ఒక దగ్గరికి పిలిపించి ఒక దగ్గరికి వచ్చి తప్పు. గురుకులాన్ని ఎక్కడ చెప్పారు చెప్పండి? అసెంబ్లీని ఎక్కడ చెప్పలేదు సార్. మీ లీడర్ చెప్పిండు అంత ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఉంది, అంత ఉంది. మాకెవరు లీడర్ లేదు సార్. మా సమస్య అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. మాకు ఏ రాజకీయాలు అవసరం లేదు, మాకు ఏ లీడర్లు లేరు. ఒక దగ్గరికి పోతామని ఒక దగ్గరికి వచ్చారు, అది తప్పు. లేదు సార్, మేము ఎక్కడికి రాలేదు. మాకు గురుకుల బోర్డు అన్యాయం చేసింది, గురుకుల బోర్డు న్యాయం చేయాలి. సార్ మేము రాసిన ఎగ్జామ్ సార్, అది కొత్త ఎగ్జామ్ ఇవ్వమంటలే. మేము రాసిన దాంట్లో మెరిట్ ఉన్నాం మేము. మరి ఏం కాదు సార్, నాది ఏజ్ 40, ఏం కాదు. ఎస్ఐ అయింది 2009లో ఎస్ఐ అయింది.
2 మార్కులతో అటు తిట్టు వచ్చింది సార్. నాకున్నట్టు నేను మెరిట్ లో ఉండి కూడా జాబ్ రాకుండా అయింది సార్. ఈరోజు అందరూ మా సార్ ఈరోజు మాతో మెరిట్ లేకుండా అడగలేదు సార్. డిమాండ్ లేని సప్లై ఇచ్చారు అనుకో అనుకోడు అది మొత్తం నోటిఫికేషన్ టోటల్ ఆనికి నా బతికి ఏం కావాలంటే ఇప్పుడు ఏళ్ళ దాకా రిటైర్డ్ కావు వాడు 30 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తారా? 210 పోస్టులు దాంట్లో ఎన్ని ఇచ్చింది సార్? మేము అన్ని ఫిల్అప్ చేయమంటే సార్ దాదాపు 16,000 ఫిల్అప్ చేయమంటే నేను డౌన్ మెరిట్స్ లో దాదాపు 3,000 మీరు మిగిల్చుకున్నారు. ఇప్పుడు మీ తప్పిదం వల్ల ఒకటే హాల్ టికెట్ నెంబరు ఒకటే కామన్ పేపర్ తో ఎగ్జామ్ పెట్టారు. సివిల్ ఉంటది, ఏఆర్ ఉంటది, తర్వాత ఆర్మీ, తర్వాత ఫైర్ ఫైర్ ఉంటది, వాటర్ ఉంటది. ఈ 4 కేటగిరీస్ ఉంటాయి సార్. అదే విధంగా గురుకులాలలో కూడా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ విషయం ఏంటంటే జైలు డిఎల్ ఉంటది, జైలు ఉంటది, పీజీటీ ఉంటది, టీజీటీ ఉంటది అని ఆయనకు తెలియదు సార్. సరే ఇది ప్రభుత్వం తప్ప లేకపోతే అధికారులు తప్ప అనేది వాళ్ళు చేసే తప్పుకే మీరు ఈ రోజు రోడ్డు మీద ఎక్కడం జరిగింది సార్. అయితే ఏంటంటే వాళ్ళు డిసైనింగ్ ఆర్డర్ పైనుంచి తీసుకోవాల్సిన ఉద్యోగాలు అసెండింగ్ ఆర్డర్ కింది నుంచి తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే కామన్ పేపర్ కండక్ట్ చేయడం వల్ల ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు రావడం అనేది కామన్. అది కామన్ పేపర్ ఇప్పుడు నేను సివిల్ కానిస్టేబుల్ కి ఎగ్జామ్ పెట్టిన సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టాలి కదా, అట్లా కాకుండా కామన్ కి పెట్టేసరికి మీరైతే చేస్తున్న మీ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ సివిల్ ఇస్తారు, ఏఆర్ ఇస్తారు, ఆ తర్వాత పోలీసు, ఆ తర్వాత పేపర్ పెట్టిండు. రెండింటి కామన్ పేపర్ పెట్టినప్పుడు సరే పోనీ పెట్టిర్రు అనుకోండి, పెడితే ఏం చేయాలి? ఎస్ఐ ఫిలప్ చేసినాక కానిస్టేబుల్ ఫిలప్ చేస్తే బాగుంటది కదా. రెండింటి సేమ్ పేపర్ కానిస్టేబుల్ ఇచ్చేస్తాయి. సార్ 3 జాబ్లు వచ్చాయి సార్. సపరేట్ మళ్ళా ఫీజు ఎదురే అన్ని ఫీజు ఎదురే సార్. మార్కులు లిస్ట్ ఎన్ని మార్కులు వచ్చినా తెలుస్తాయి, కానీ మాకు ఇప్పటి వరకు తెలియదు ఏంటంటే మాకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చినా కూడా తెలియదు, జాబ్ వచ్చినా కూడా తెలియదు, మాకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకటి లిస్ట్ ఉంటుంది. ఆ టీఎస్పీఎస్సీ కూడా రిలీజ్ చేస్తుంది, యూపీఎస్సీ కూడా ఇస్తుంది, ఈవెన్ కానిస్టేబుల్ లో కూడా మొన్న కూడా ఇచ్చింది సార్. జిఆర్ఎల్ అనేది బేసిక్ థింగ్ ఇవ్వలేదు సార్. జిఆర్ఎల్ లేకుండా ఎట్లా ఉద్యోగం చేస్తే నాకు జాబ్ వచ్చినా నేను వచ్చిన పైసలు లేక ఈ కవర్ వేయించుకుంటలేను 200 కవర్ ఏం చేయాలి లేవు సార్. నాకు చేయను అమ్ముకున్నా సార్, కూతుర్లో పెట్టాను. వడ్డీ కట్టరా అంటాను, లేవురా బాబు మొత్తం అనుకున్నా, నాకేం తెలుసు ఇట్లా చెప్తారని. GO81 అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు సార్. ఈ GO81 అడ్డు పెట్టుకొని నిరుద్యోగులు రోడ్డు మీద పంపించారు కదా, ఇదే జీవోని మరి ఈ యొక్క టీఎస్ ని ఈజీగా చేసిండు. అప్పుడు జీవో అడ్డు రాలేదా? మా బతుకులు మార్చాలంటే తెలంగాణ పేరునే మార్చింది. మా బతుల్ని మా తలరాతను మార్చమని చెప్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టు పేరు టీఎస్ ని ఈజీగా చేసిండు. తెలంగాణ ఏం చేస్తారంటే వెళ్ళిపోయి నాకు అర్థం కాదు. ఇంతమంది నిరుద్యోగులు ఒక్కొక్కడు ఎంత ఏడుతాను, వాళ్ళ పిల్లలు కథ కార్ఖానా అంటే ఢిల్లీ. మళ్ళీ రేపు 3వ తారీఖు అమెరికా పోతాడు సారు, సీఎం సారు 3వ తారీఖు అమెరికా పోతాడు, 3 నుంచి 11. మరి మేము ఏం కావాలి అంతా? ఏం కావాలి సార్? మేము అంతా రాసినాను సార్. నేను 1:2 ఉన్నా, నేను నా 0.14% పోయింది. ఇక నేను
ఎస్ఐ అయింది, ఇగో నాకు లిగమెంట్ డ్యామేజ్ అయింది, నాకు 3 పిల్లలు, నేను ఏం చేయాలి చెప్పి, ఇక నా ఏజ్ 40 సార్. ఈ తర్వాత ఇయర్ నాకు జాబ్ ఇయ్యారు, ఇగో గడ్డ కూడా పెంచుకుంటాను, ఇగో ఈ పౌచ్ కూడా వేయించుకుంటాను, పైసలు లేక ఏం చేయాలి చెప్పిగా. ఏడిపోవాలి సార్ మేము ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటివరకు కొట్లాడుతాను చెప్పి, ఏడిపోవాలి చెప్పిగా. ఇక అసలు ఇంటికి రమ్మంటాడు కదా, నిన్న మాట్లాడింది కదా. ఎవరు ఇంటికా? మమ్మల్ని ఇంటి వరకు కూడా ఇంటి వరకు తీసుకుపోతారు సార్ మమ్మల్ని, ఆ నుంచి అటే పంపిస్తారు. ఈయన చేస్తేనే ఒక ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చాయి. పాపం పోలీసు వాళ్ళు కొంచెం మాకు ఉన్నారు, కానీ ఇక ఏం చేస్తాను సార్ మా బాధలు. ఇక నేనైతే ఇంటికి పోను సార్, ఈయనే ఉంటా, పోతా కావచ్చు అంతే. నేను పోయినా కూడా వీళ్ళందరూ న్యాయం జరుగుతుంది అట్లా కూడా అనుకుంటాను నేను. లాస్ట్ మరి ఏం చేస్తాం, మరి అయిపోయింది సార్ ఓపిక. ఎంతగానో చదువుతాను చెప్పండి సార్, ఎంత చదివే వరకు చదువుతాం సార్, అయిపోయింది ఇక. మాకు ఇక గుర్తుండదు సార్, ఇక 40 బట్టే గుర్తుంటుంది సార్, ఇక చెప్పండి. ఇక గిది సార్ మా బాధ. మేమైతే ఇక్కడ ఉన్నాము, 3000 కుటుంబాలు సార్ మావి, మొత్తం ఆగమవుతాయి. ఇక దయచేసి సీఎం సార్ మమ్మల్ని ఒక్కసారి మమ్మల్ని మా బాధలు ఒక్కసారి పట్టించుకోండి ప్లీజ్. దండం పెడతా సీఎం గారు సార్, ఇది మా బాధ సార్. బ్యాక్లాగ్ లేకుండా గురుకులాల పోస్టులను వెంటనే బ్యాక్లాగ్ లేకుండా గురుకుల పోస్టులను వెంటనే అన్న అంటే గురుకులాల 9,210 పోస్టులను వెంటనే అధికారికంగా వెబ్ నోట్ ని వెంటనే బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా వెంటనే గురుకులాలో డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కావాలని చెప్పేసి మేము ఇక్కడ ట్రిప్ దగ్గరకు వచ్చినాం సార్. మాకు ఇంట్రీమ్ ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టులో మాకు ఆ ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చింది డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కమ్మని చెప్పేసి. మేము ట్రిప్కి అవి నివేదిద్దామని చెప్పేసి వచ్చినాం సార్. అవి ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. చాచానగర్ పార్కు దగ్గర కూర్చున్నాము అందరం గ్యాదర్ అని చెప్పేసి అక్కడ ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చాం సార్. ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కావాలి సార్. గురుకులాల్లో 9,210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు సార్. దాంట్లో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల 3,000 పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి. 3,000 పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా నెక్స్ట్ మెరిట్లో ఉన్న మాకు 1:2 అభ్యర్థులకు నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఏం లేదు సార్, ఇప్పుడైతే నిరాహార దీక్షకే కూర్చుంటున్నాం సార్ అందరం. ఇప్పుడు మాకు ఏదో ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, మా గురించి మాట్లాడి మా గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాకా మేము ఇంటికి పోదలుచుకోవట్లేదు సార్. పోలీస్ స్టేషన్ లో అయినా ఇంతే ఉంటాం సార్. పోలీస్ స్టేషన్ లో అయినా సరే మరి వాళ్ళు వదిలిపెట్టినా కూడా మేము ఇంటికి వెళ్ళాం సార్. వాళ్ళు వదిలిపెట్టినా కూడా ఈవినింగ్ అయితే వదిలేస్తారు కదా సార్, అప్పుడు కూడా మేము ఇంటికి పోదలుచుకోవట్లేదు. కోర్టులో పోలీస్ స్టేషన్ తీసుకుంటే పోలీస్ స్టేషన్ ఎక్కడ తీసుకుంటే అక్కడే ఉంటాం సార్. మేము అక్కడే ఉంటాం, అక్కడనే నిరాహార తర్వాత మీరు ఎక్కడ దీక్ష చేస్తారు? మీరు ఎస్ఆర్ స్టేషన్ తీసుకెళ్తారు సార్ మమ్మల్ని. ఎస్ఆర్ నగర్ స్టేషన్ అక్కడ చేస్తాం సార్, ఖచ్చితంగా చేస్తాం. అక్కడ మాకు న్యాయం జరిగినాక అక్కడ కూర్చుంటాం. వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళాం సార్ స్టేషన్ నుంచి.